ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయం 11వ వాక్యం. నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రమాదాలు, మృత్యువు మరియు విధ్వంసం మధ్యన నడుస్తున్నాం. మనం భద్రంగా ఎక్కడ ఉండలేం, కానీ యేసుక్రీస్తులో దేవుని కాపుదల మనకుంది. సమయానికి మనము బద్దులమై ఉన్నాం. దేవుడు కాదు, మన ముందు ఏముందో మనకు తెలియదు, మన వెనుక ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయన అన్నీ చూస్తున్నవాడు, వింటున్నవాడు. మన అభద్రతా భావాలకు దేవుని భద్రతలో సమాప్తి ఉంది. ఆయనే మన కాపరి, మనల్ని కాపాడువాడు. ఎటువంటి సమయంలో అయినా ప్రమాదం మన తలుపు తట్టవచ్చు, కానీ మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుడు తన దూతలను మనకు కాపుదలుగా నియమిస్తాడు. మనం ఎటు అడుగేసినా మనల్ని కాపాడుతూనే ఉంటాడు దేవుడు. దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు తన సొంత ప్రజలను ఎలా కాపాడుకోవాలో అని. మీరు భయపడకుండా అడుగు వేయండి చాలు. ఆయనే కాపాడతాడు, ఆయనే నడిపిస్తాడు. మీరు అడుగు పెట్టే ప్రతి దారిలో దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కాపుదలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుతూ ఆయనను వెంబడిద్దాం. ఎందుకంటే ఆయనే మనల్ని నిజముగా ప్రమాదకరమైన సమయంలో కూడా ఆయన మనల్ని కాపాడగలడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తునైతే విడిచారు, కానీ నిజంగా వారి మార్గంలో వారు ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. కానీ దేవుడే తన దూతను పంపి వారిని కాపాడినట్లుగా మనం చూస్తాం. నిజంగా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు వారితో కూడా ఉన్నాడు. నిజంగా ఒక్కరోజు 2 రోజులు కాదు, 40 సంవత్సరములు దేవుడు వారి మార్గం అంతట్లో దేవుడు వారిని కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఏ ప్రమాదం నీకు ముంచుకొస్తుందని భయపడుతున్నావో, ఏ మృత్యువు నీకు దగ్గరకు వస్తుందని భయపడుతున్నావో, ఏ అనారోగ్యం నిన్ను ముంచేస్తుందని భయపడుతున్నావో, ఏ ఆర్థిక పరిస్థితి నిన్ను తలక్రిందులు చేస్తుందని భయపడుతున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయాలన్నీ తీసివేయి. ఎందుకంటే నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలను ఆజ్ఞాపించాడు. ఏ సమస్య నిన్ను కృంగదీయలేదు, ఏ బాధ నిన్ను నాశనానికి నడిపించలేదు. ఎందుకంటే ఆయన నీ మార్గంలో తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు, అంతం వరకు నిన్ను నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో మన పరిస్థితులను బట్టి అయ్యో నా పరిస్థితి ఏమైపోతుందా అన్నటువంటి ఆందోళన నీకు ఉండొచ్చు. ఎందుకంటే మనుష్యులు నీ ముందు ఒక రకంగా, నీ వెనక ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అభద్రతా భావాలన్నీ కూడా దేవుడు ఉదయకాల సమయంలో తొలగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్న దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడినట్లుగా ఈరోజు నిన్ను కాపాడుటకు ఆయన సమర్థుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద ఆనుకున్నంతసేపు ఏ ప్రమాదానికి కూడా వారు గురి కాలేదు. శత్రువు వారిని వెంటాడినప్పుడు, వారి ముందు ఎన్నో భయంకరమైన పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు దేవుడే వారి మార్గంలో తోడుగా ఉండి ఆయన వారికి ముందుగా వెళ్ళి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తూ వారి వెన్నుంటి నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున సహాయం చేసేవారు నీకు లేకపోవచ్చు. ఈ ఉదయకాల సమయమున నీ మార్గం అంతట్లో కూడా కాపాడుటకు దేవుడు నీకున్నాడు. నిజంగా దేవుని అధికారానికి గనుక నువ్వు అప్పగించుకోగలిగితే తప్పక మరణం వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ మార్గం అంతట్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒక భయాందోళనలో లోకం మునిగిపోయింది. ఈరోజు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిన మనిషి మరలా ఇంటికి తిరిగి వస్తాడు అన్న నమ్మకాలు లేనటువంటి లోకంలో, అటువంటి భయానకమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవుడే మనకు ఆశ్రయంగా ఉన్నట్లయితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగినట్లయితే నీకు భయం అక్కర్లేదు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టింది మొదలు తిరిగి నీ ఇంటికి
వచ్చే వరకు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నిజంగా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఆయన నిన్ను కాపాడుతాడు. ఈ ధైర్యంతో ఈరోజు ముందడుగు వేద్దాం. నిజంగా ఏ భయం నిన్ను వెంటాడుతున్నా, ఏ ఆందోళన నిన్ను కృంగదీస్తున్నా, ఏ ఒత్తిడి నీకు భయాన్ని కలిగిస్తున్నా, ప్రియ దేవుని బిడ్డ, ఆ భయాలని తొలగించుకో. నీ మార్గం అంతటిని దేవునికి అప్పగించు. ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. తన దూతను నీ కొరకు ఆయన నియమించబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం దేవుని వైపు చూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నా ప్రభా, అయ్యా మీరు మమ్మల్ని కాపాడే దేవుడవని, మా కొరకు మీరు దూతలను ఆజ్ఞాపిస్తారని మాట్లాడారు. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే భయం గుప్పిట్లో ఉన్నారో వారందరికీ విడుదలనిచ్చి, ఇదిగో ప్రభా, వారికి మీరున్నారని, మీరు కాపాడే దేవుడవని, మీరు ఒక అభయాన్ని దయచేయమని కోరుతూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.